హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు న్యూస్లో స్పిరిట్ సినిమా టైటిల్ గురించి. అది జస్ట్ ఒక టైటిల్ మాత్రమే. అంటే ఆ టైటిల్ని వదిలేసుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ అన్న. అంటే ఎవరైతే రైతులు తీసిన సినిమా స్పిరిట్ అని చెప్పి ఆ సినిమా టైటిల్ డిఫరెంట్. ఆ సినిమా టైటిల్ గురించి ఇంత గొడవ అవుతుంది కదా. నా ఫీలింగ్ నేను చెప్తున్నా, వాళ్ళంతా కష్టపడి సినిమా తీసుకున్నారు, ఒక చిన్న సినిమా. ఎందుకంటే మీరు గమనిస్తే స్పిరిట్ అనే ఆ టైటిల్ ప్రభాస్ అన్న సినిమా కాబట్టి మొత్తం సోషల్ మీడియాలో అదే పోస్టర్స్ కనబడుతున్నాయి. ఈ స్పిరిట్ సినిమా గురించి పోస్టర్ కనబడట్లే. ఒక్కసారి ప్రభాస్ అన్న టైటిల్ చేంజ్ అయింది అనుకోండి, పోస్టర్స్ అనేది మారిపోతాయి, పోస్టర్స్ డిలీట్ అయిపోతాయి. స్పిరిట్ సినిమాకి కొత్త టైటిల్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అనౌన్స్మెంట్ చేసారు, వీళ్ళకి కూడా పరువు ఉంటుంది, ప్రతిష్టలు ఉంటాయి అని చెప్పి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ చిన్న సినిమా అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు సందీప్ రెడ్డి వంగ అన్న పరిస్థితి కూడా ఇదే. కానీ ఆయన ప్రమోషన్ ఎట్లా చేయించుకోవాలో అట్లా చేయించుకున్నాడు, అట్లా సక్సెస్ అయిపోయింది. ఆ సినిమాలో ఎట్లాంటి కంటెంట్ చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే కంప్లీట్ అడల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా తీసి జనాలకి ఒక డిఫరెంట్ మూవీ ప్రజెంట్ చేసిండు. దాంట్లో ఎమోషనల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఒక సామాన్యులు సినిమా తీసి పైకి రావాలనుకుంటే ఇప్పుడు ఎదిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ సపోర్ట్ ఎంతమంది చేస్తున్నారు అనేది నా ఒక క్వశ్చన్. ఇప్పుడు రవిబాబు గారు ఇటువంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అదొకటి క్వశ్చన్. ఆయన ఏంటంటే సీరియస్గా సిన్సియర్గా ప్రతి విషయాల గురించి మాట్లాడతారు. సినిమా టికెట్ల గురించి, దాని గురించి, దీని గురించి, చాలా విషయాల గురించి మాట్లాడండి రవిబాబు గారు. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేసిండంట హీరోగా. కానీ మరి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు ఈ సినిమా గురించి అనేది ఇప్పుడు ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఒక యాక్టర్ని. అవకాశాల గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీ బెస్ట్ పేరుకి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ, కానీ ఆంధ్ర కళాకారులు నిండిపోయిన సినిమా ఇండస్ట్రీ అది. ఆంధ్ర వాళ్ళు తప్ప ఎవడు లేడు అక్కడ. ఎందుకంటే మన తెలంగాణ జాతి అనేది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఎంపిక చేస్తారా అంటే అది వాళ్ళ ఇష్టం. తెలంగాణ వాళ్ళు కూడా మళ్ళీ తెలంగాణ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే డెవలప్ అవ్వాలనుకుంటారు కదా మోస్ట్లీ. ఎందుకంటే డబ్బులు పెట్టి తీస్తున్నారు కాబట్టి. ఏమో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదో తూతీ మంత్రంగా అవకాశాలు ఉంటాయి, అవకాశాలు బిచ్చం ఇచ్చినట్టు ఒక కామన్ పీపుల్కి పడేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక కంప్లీట్ గ్యాంబ్లింగ్ బిజినెస్ అనమాట. ఇది ఎందుకంటే పైసలు ఇస్తే మాత్రమే నేను యాక్టింగ్ చేయగలుగుతాను నేను కూడా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పోయి డబ్బులు సంపాదించకపోతే ఇంట్లో పిల్లలకు అన్నం కూడా పెట్టలేం, అటువంటి పరిస్థితి. అందుకని చిన్న చిన్న పనులు చేసుకుంటా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది నేను అనుకున్నది. ఇప్పుడు ఈ సినిమా ఏదైతే స్పిరిట్, ఒక ప్రభాస్ అన్నది కాకుండా వేరే సినిమా వస్తుంది కదా, ఆ సినిమాకి నా ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదిగే వాళ్ళు. ఆ సినిమా ఎట్లుంది, స్టోరీ ఎట్లుంది, ఆ సినిమా విజువల్స్ ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళు నిజంగా జెన్యున్గా అనిపించారు నాకైతే. ఎందుకంటే స్పిరిట్ అనౌన్స్మెంట్ చేయకముందే, అప్పటి నుంచి అంతకుముందే 2019 నుంచే వీళ్ళ ప్లానింగ్స్ ఉన్నాయంట. అదేంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసారు, వి సముద్ర గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిరంట ఫంక్షన్స్కి కూడా, ఓపెనింగ్కి. అప్పుడు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు, వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడలేదంటే వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు, పెద్ద పెద్ద రిలేషన్షిప్ అనేది పోతాయి. సో వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్స్ కాపాడుకోవడమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇది ప్రేక్షకులు అర్థం చేసుకుంటే బాగుంటుంది, నా ఫీలింగ్. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.